Hi friends, మన కరెంట్ అఫైర్స్ లో బినోద్ ఫసాయత్ హూ రీసెంట్లీ పాస్డ్ అవే వాజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఫీల్డ్ అనేది మనకి క్వశ్చన్. ఇక్కడ మనకి 4 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి: సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్ట్, పాలిటిక్స్ అండ్ స్పోర్ట్స్. వీటిలో ఏ కరెక్షన్ మనకి ఆన్సర్ చేయండి. సో టైమ్ అప్. వినోద్ పసాయత్ అనే పర్సన్ మనకి ఆర్ట్ అనే కల్చర్కి సంబంధించి, అంటే ఆర్ట్లో మనకి డిఫరెంట్ అంశాలు ఉంటాయి. దాంట్లో లిరిసిస్ట్ అనే కేటగిరీకి సంబంధించి రావడం జరుగుతుంది. లిరిసిస్ట్ అని అంటే పాటల రచయితగా మనం చెప్పొచ్చు. ఈ సందర్భంలో మనం మినిస్ట్రీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కల్చర్ మీద కొంత అవగాహన ఉండాలి. మినిస్ట్రీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కల్చర్ మన గజేంద్ర సింగ్ షెకావత్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో మనకి కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా కోల్కతాని మనం పిలవడం జరుగుతుంది. అదే కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ గా ప్యారిస్ ని మనం పిలుస్తాం. సో మనకి కల్చర్కి సంబంధించి కానీ, ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ సంబంధించి కానీ, ఆర్ట్స్కి సంబంధించి యునెస్కో అనే ఆర్గనైజేషన్ మనకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తుంది. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, యునెస్కో ఎస్టాబ్లిష్డ్ ఇయర్ మన 1945, హెడ్ క్వార్టర్స్ ప్యారిస్. ఆడ్రీ అజౌలీ అనే పర్సన్ ని యునెస్కో యొక్క డైరెక్టర్ గా మనం కన్సిడర్ చేస్తాం. సో ఈ అంశాలకు సంబంధించి మనకి అకార్డింగ్ టు యునెస్కో టోటల్ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియా అంటే మనం చెప్పాల్సిన ఆన్సర్ 44th హెరిటేజ్ సైట్ ఏదంటే మనకి మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ రీసెంట్ గా రికాగ్నైజ్ అయ్యాయి. థ్యాంక్ యూ.